కువైట్ వాళ్ళ పడవలో చూసుకునే కంపెనీ వర్కర్స్ కి వర్క్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది వీడియోలో చూపిస్తా చూడండి. కువైట్ వాళ్ళు పడవని లోపల నుంచి బయటికి తీసుకెళ్ళడానికి కానీ లేదంటే చూడడానికి కానీ వచ్చినప్పుడు ఇలాంటి చిన్నపాటి ఎలక్ట్రికల్ కార్ లో వెళ్ళి వాళ్ళు కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ బోట్ దగ్గర అయితే వదలాలన్నమాట. ఇక్కడ పడవని పార్కింగ్ చేసిన కువైట్ వాళ్ళకి అండ్ ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ కి ఎంటర్ అవడానికి ఒక కార్డు అయితే ఇస్తారనమాట. దాన్ని ఇక్కడ స్కాన్ చేస్తే మాత్రం ఎంటర్ అవుతుంది. దూరం నుంచి చూసే పడవల పార్కింగ్ అనిపిస్తుంది కదా, లోపలికైనా పంపిస్తారేమో అని చెప్పి వచ్చాము ఇక్కడికి. మన కువైట్ వాళ్ళు ఎవరైనా కార్డు ఇచ్చారంటే మనం ఆ కార్డుని ఇక్కడ స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళొచ్చు. ప్రతి దానికి పర్మిషన్ తీసుకోవాలంట. వితౌట్ పర్మిషన్ తో వెళ్ళేదానికి లేదు. ఇక్కడ హెడ్ ఆఫీస్ కూడా ఉంది అండ్ కెమెరాలు కూడా ఉన్నాయి. కువైట్ వాళ్ళైనా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళైనా మీరైనా నేనైనా మనకంటూ సొంత పడవ అనేది ఒకటి ఉంటే ఇక్కడ పార్కింగ్ చేసి సంవత్సరానికి ఇంత అని డబ్బులు కట్టుకోవచ్చు. ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి బేసిక్ 90 నుంచి స్టార్ట్ అయ్యింది, 250 పైన ఇస్తారు. క్లీనింగ్ చేసే వాళ్ళకి ఒకలాగా, కస్టమర్లు తీసుకుని పోయి దించే వాళ్ళకి ఒకలాగా, సెక్యూరిటీకి ఒకలాగా, సూపర్వైజర్లకు ఒకలాగా, మేనేజర్లకు ఒకలాగా. నాకు ఇక్కడ శ్రీనివాసులని గోదావరి సైడ్ అన్న అయితే కనిపించాడు. ఓవర్ టైం కూడా ఉంటుంది, ఓటీలు కూడా చేసుకోవచ్చు అని చెప్పాడు. 30 నుంచి 40 వరకు శాలరీ కూడా మిగులుద్దని చెప్పాడు. రూమ్ ఫుడ్ కంపెనీ ఇస్తుందని చెప్పాడు. ఒక్కో కంపెనీ ఒక్కోలాగా ఉంటుంది. చూసారు కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.